విద్యార్థులు నిత్యం స్టడీస్ ల్యాబ్స్ ప్రాజెక్ట్ వర్క్స్ తో బిజీగా ఉంటారు. తమలో దాగి ఉన్న ప్రతిభను చాటేందుకు సరైన వేదిక కోసం ఎదురు చూస్తుంటారు. సో ఎక్కడైనా సరే వేదిక దొరికినా 1-2 టాలెంట్లను మాత్రమే ప్రూవ్ చేసుకునే అవకాశం కలుగుతుంది. కానీ అన్ని రంగాల్లో ఉన్న ప్రతిభను చాటేందుకు సాక్షి మీడియా గ్రూప్ ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసింది. అదే సాక్షి ఎరీనా 1 యూత్ ఫెస్ట్. సో సాక్షి ఎరీనా యూత్ ఫెస్ట్ లో భాగంగా 250 కాలేజీల విద్యార్థులను ఏకం చేస్తూ విభిన్న రంగాల్లో పోటీలను నిర్వహించారు. సో మరి విద్యార్థులు ఏ పోటీల్లో పాల్గొన్నారు, తమ ప్రతిభను ఎలా చాటారు? లెట్స్ వాచ్ సాక్షి ఎరీనా యూత్ ఫెస్ట్ హైలైట్స్. సాక్షి ఎరీనా 1 యూత్ ఫెస్ట్ లో భాగంగా గండిపేటలోని సిబిఐటిలో రాక్ బ్యాండ్ మ్యూజిక్ ను నిర్వహించారు. వివిధ కాలేజీ విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. తమ రాక్ బ్యాండ్ మ్యూజిక్ తో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. It was really good, especially this platform. Beginners or performers, they get a very nice platform to exhibit their talent or whatever. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్ చెప్పాలంటే ఇది చాలా నిజంగా ఒక లక్ అనుకోవాలి. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో నేను అసలు టీవీ స్క్రాల్ చేస్తున్నాను ఛానల్స్, అప్పుడు నేను చూసాను. నిజంగా చాలా హ్యాపీగా ఉంది, ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను నిజంగా. విద్యార్థులకు చదువుతో పాటు ఇతర రంగాల్లో ఉన్న ప్రతిభకు వేదికైంది సాక్షి ఎరీనా 1 యూత్ ఫెస్ట్. ఫెస్ట్ లో భాగంగా మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నల్లమల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, బండ్లగూడలోని అరోరా ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ టోర్నమెంట్ లో 80 కాలేజీలకు చెందిన క్రికెట్ జట్లు పాల్గొన్నాయి. Sakshi tournament and Arena 1, this is a good platform for the players, everyone, to show themselves to the others, what they are, what they can play. And I hope this would be a great competition for every player. This is a nice opportunity given by Sakshi to us. We are here to express ourselves. So we'd like to thank Sakshi for giving us this opportunity. And this is a huge tournament. 80 teams ante chinna mata kaadu. Inka sponsors avani. So manchi tournament. Thank you to Sakshi. చాలా పెద్ద టోర్నమెంట్ ఇది. సాక్షి వాళ్ళు చాలా మంచిగా ఆర్గనైజ్ చేస్తున్నారు. సో ఈ టోర్నమెంట్ చాలా కష్టపడి గెలిచి లైక్ ఫస్ట్ అరీనా 1లో గెలిస్తే సో నెక్స్ట్ టైం నుంచి రెప్యుటేషన్ ఉంటుంది. సో అరీనా 1ని కొట్టాలన్నదే మా ప్యాషన్. ఫెస్ట్ లో భాగంగా డాన్స్ పోటీలు నిర్వహించారు. హైదరాబాద్ శివారు దుండిగల్లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్ ఈ షోకు వేదికైంది. సుమారు 50 కాలేజీల విద్యార్థులు డాన్స్ పోటీల్లో తమ ప్రతిభ చాటారు. అదిరిపోయే స్టెప్పులతో అదరగొట్టారు. తమ టాలెంట్ ను నలుగురికి పరిచయం చేసినందుకు సాక్షి మీడియాకు ధన్యవాదాలు తెలిపారు.
And I'm studying B Pharmacy final year. And here the program is going conducted by Arena Sakshi. This was really great one. And those who are performing here, they were the tough competitions. Actually, I was not expected that this will be like this. ఇక్కడ ఈ కాంపిటీషన్ పెట్టిన సాక్షికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. సాక్షి టీవీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. యూత్కి చాలా మంచి ఆపర్చునిటీ ఇస్తున్నందుకు వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. We are very happy to participate here. We are thankful to Sakshi Arena 1 and thank you so much Sakshi Arena 1. We are the students of MLR ITM. Sakshi is conducting a dance competition over here. It's very useful to us and we are enjoying it a lot. అండ్ సాక్షి ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి చేసి యూత్ని బాగా ప్రోత్సహిస్తుంది. అండ్ వీ థ్యాంక్ సాక్షి ఫర్ కండక్టింగ్ దిస్ ఈవెంట్స్. Hi, my name is Nirik. I am from MLR ITM NP and thank you for Sakshi Arena 1. All the best guys who are participating in Arena 1 and I hope we'll be in LB Stadium for finals. ఫెస్ట్ లో భాగంగా డాన్స్ తో పాటు పాటల పోటీలు నిర్వహించారు. హైదరాబాద్ మండ్లగూడలోని అరోరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కాలేజ్ ఈ షోకు వేదికైంది. సుమారు 50 కాలేజీలకు చెందిన విద్యార్థులు పాటల పోటీల్లో తమ ప్రతిభ చాటారు. तुझे सर बैर लगाया ऐसा, तुझे सर बैर लगाया ऐसा. ఫెస్ట్ లో భాగంగా ఉపన్యాస పోటీలు నిర్వహించారు. కింగ్ కోటిలోని సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఉపన్యాస పోటీలకు వేదికైంది. దేశ రాజకీయాలపై యువత ప్రభావం, పాశ్చాత్య దేశాల సంస్కృతి మన దేశంపై ఎలా ఉంది అనే అంశాలపై వివిధ కాలేజీలకు చెందిన విద్యార్థులు ఉపన్యాస పోటీల్లో తమ ప్రతిభ చాటారు. Good evening. My name is Joseph Vinod and I'm from St. Mary's College of Pharmacy. నేను ఈ ఆపర్చునిటీ సాక్షి మీడియా గ్రూప్కి థ్యాంక్స్ చెప్పడానికి తీసుకుంటాను. ఎందుకంటే we live in a society where students do not get proper platform to exhibit our talent. Heartful thanks for the organization team and I hope coming years also they keep doing the similar events and hearty thanks from all of my college and friends. ఈరోజు సాక్షి మీడియా వాళ్ళు ఈ కాంపిటీషన్ పెట్టారు. దీనివల్ల ప్రతి ఒక్క విద్యార్థి యొక్క నిర్ణయాలు ఇక్కడ తెలియజేయచ్చు. అలాగే ప్రతి ఒక్క విద్యార్థిలో ఉన్న ప్రతిభా పాఠవాలని ఇలాంటి పోటీలు అనేవి బయటకు తీస్తాయి. ఇవి చాలా మంచి పోటీలు. ఇలాంటి పోటీలు మేము నిర్వహిస్తూ పోతుంటే మన దేశం పైన ప్రతి ఒక్క యువకుడికి యువతికి ఉన్న అభిప్రాయం అనేది బయటపడుతుంది. Sakshi TV is a very renowned channel and I've had great pleasure in participating in this competition because it's given me great joy, and also I praise Sakshi TV for encouraging the youth of the country and the youth of the colleges to come out and shed their fears. This competition has been very beneficial for me. క్రికెట్ తో పాటు బాస్కెట్బాల్ పోటీలు నిర్వహించారు. సికింద్రాబాద్ YMCA గ్రౌండ్ లో నిర్వహించిన బాస్కెట్బాల్ పోటీలలో 20 కాలేజీలు పోటీ పడ్డాయి.
అరేనా అనేది ఒక చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకొని మాకు ఇట్లా ముందుకు వచ్చి ఉన్నారు. ఇదే కాకుండా ఇంకా మీడియా గ్రూప్స్ వేరే కూడా ఉన్నాయి చాలా. సో సాక్షిని చూసేందుకు వాళ్ళు ఎంకరేజ్ అయ్యి వాళ్ళంతా వాళ్ళు ముందుకు వస్తే మాలాంటి స్టూడెంట్స్కి ఇంకా చాలా బాగా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసినందుకు సాక్షికి వెరీ థ్యాంక్స్ ఫ్రమ్ విబిఐటి టీమ్. చూస్తున్నారుగా విద్యార్థుల ప్రతిభను. సో మరిన్ని విభాగాల్లో విద్యార్థుల టాలెంట్ ని చూసే ముందు సాక్షి ఎరీనా 1 యూత్ ఫెస్ట్ హైలైట్స్ లో షార్ట్ బ్రేక్. బంజారాహిల్స్ లోని విజువల్ ఆర్ట్ గ్యాలరీ పెయింటింగ్ షోకు వేదికైంది. వివిధ కాలేజీలకు చెందిన విద్యార్థులు పెయింటింగ్ పోటీల్లో తమ ప్రతిభ చాటారు. From St. Mary's College of Pharmacy, and as choosing as a pharmacist, I don't really get such opportunities to paint and show my talent, and Sakshi has given me a very good platform to portray, and after 2 years I am back into my painting profession, and this is really making me feel good. Thank you for giving this opportunity for us. I congrats this Sakshi TV for giving us this opportunity for entire students to give away their talents. Thank you. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సాక్షి ఇలా కండక్ట్ చేయడం వలన ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ టాలెంట్ని చూపించుకోగలుగుతారు. నెంబర్ ఆఫ్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం వలన ఎవరెవరికి ఎంత టాలెంట్ ఉందో తెలుస్తుంది. దాని ద్వారా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటో తెలుస్తుంది, ప్లస్ వాళ్ళ టాలెంట్ ఏంటో కూడా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇంత వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి సాక్షికి థ్యాంక్స్. ఫెస్ట్ లో భాగంగా క్రికెట్ తో పాటు చెస్, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ క్రీడలను నిర్వహించారు. గండిపేటలోని చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజ్ ఈ క్రీడలకు వేదికైంది. వివిధ కాలేజీల నుంచి సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటారు.
name is Muhammad bin Said Baseman. I am from CBIT second year CSC. Not just studies, this is a good platform where students can get relieved and feel free and where they can represent their own talents. And I would really like to thank Sakshi Arena One for conducting this competition, because of which we can excel our talent and we can show our parents too that ఇక్కడ సాక్షి వాళ్ళు చెస్ ఆర్గనైజ్ చేస్తున్నారు, మాకు చాలా హ్యాపీగా ఉంది. స్టూడెంట్స్ టాలెంట్ బయటికి తీసుకురావడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. సో చాలామంది వచ్చారు పార్టిసిపేట్ చేయడానికి, సో మేము కూడా ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నాం. I'm Shraddha from BSc MScs second year. I'm from Government Degree College for Women's, Begumpet. I have played my carom. Thank you Sakshi TV for conducting this program here. It's really exciting to play here. కింగ్ కోటిలోని సెయింట్ జోసెఫ్ కాలేజ్ క్విజ్ పోటీలకు వేదికైంది. వివిధ కాలేజీలకు చెందిన విద్యార్థులు క్విజ్ కాంపిటీషన్ లో పాల్గొన్నారు. సయ్యద్ మొహమ్మద్ మునీర్ అలీ, నేను ఐసీఐసీఐ హైదరాబాద్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాను. సాక్షి వన్ ఈవెంట్ కండక్ట్ చేసిన వాళ్ళ దాంట్లో లిటరరీ ఈవెంట్లో క్విజ్లో పార్టిసిపేట్ చేశాను. దాంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సాక్షి వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఈ ప్రోగ్రామ్ చాలా మంచిగా ఉంది. థ్యాంక్స్ టు సాక్షి, చాలా మంచి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. సాక్షి వాళ్ళు ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు అందరికీ. ఈ ప్లాట్ఫామ్ వాళ్ళు మంచి స్కిల్స్ చూపించచ్చు, ఇంకా మంచిగా స్కిల్స్ని డెవలప్ చేయొచ్చు. అది పెద్ద ప్లస్ పాయింట్ ఇచ్చారు సాక్షి వాళ్ళు. హైదరాబాద్ సాక్షి టవర్స్ లో పలు రకాల పోటీలు నిర్వహించారు. పోస్టర్ మేకింగ్, కాపీ రైటింగ్, ప్రెజెంటేషన్, షార్ట్ ఫిల్మ్ మేకింగ్, కాన్సెప్చువలైజింగ్ పోటీల్లో పలు కాలేజీల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. Sakshi has connected the good opportunity to show his talents on the stage, and I have presented presentation on It's My Earth and how to save the earth, and I have also presented copywriting. I thanks to Sakshi Media to conduct the Arena One competition. Actually, I'm very excited to participate in this event, which is a grand mega event, Sakshi Arena One. So I wish I participate in more and more event. So I encourage each and everyone to participate in the event. బంజారా హిల్స్ లోని లమాకన్ ఆడిటోరియంలో స్టాండప్ కామెడీ, థియేటర్ యాక్టింగ్ పోటీలు నిర్వహించారు. విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. I worried about Soumya's marriage. Why are you thinking about her marriage? That's not your responsibility. How we would marry her with her father? Hi, myself Sharon. I'm from Vijayamari College of Nursing, and I'm very happy today to be part of this Sakshi Arena, and I enjoyed a lot. Today we had the competition for the theatre play, and we are the winners. ఇక్కడ స్టాండప్ కామెడీ పర్ఫార్మెన్స్ చేసాము. ఇందులో విన్నర్ అవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. 21న జరిగే సాక్షి ఎరీనా వన్ యూత్ ఫెస్ట్ గ్రాండ్ ఫినాలే కోసం ప్రమోషన్స్ లో భాగంగా దుండిగల్లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ అండ్ టెక్నాలజీ కాలేజ్, సిఎంఆర్ టెక్నికల్, ఎస్టీ మార్టిన్, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. డిఫరెంట్ కాలేజీల నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఫుల్ జోష్ తో స్టెప్పులేశారు.
మేము ఇప్పుడు ఫ్లాష్ ఆఫ్ చేసాము, అది కూడా సాక్షి అరేనా వన్ సపోర్ట్ చేస్తూ, అండ్ వీఆర్ ఇన్ ఫైనల్స్ ఇన్ దట్ ఈస్ ఆన్ 21st February. సో వీ హోప్ వీ విల్ విన్. థ్యాంక్ యూ సాక్షి అరేనా వన్. సో ఫ్రెండ్స్, చూసారు కదా విద్యార్థులకు ఒక అవకాశం కల్పిస్తే తమ టాలెంట్ ని ఎలా ప్రూవ్ చేసుకుంటారో. ఇది కేవలం సాక్షి అరేనా వన్ యూత్ ఫెస్ట్ లో భాగంగా హైలైట్స్ మాత్రమే. ఐ విల్ మీట్ టుమారో at 3 PM at LB Stadium. వీడియో వెంకట్ తో కరెస్పాండెంట్ దిలీప్, సాక్షి టీవీ హైదరాబాద్.